స్థలాల కొరకు ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు, మేనేజ్మెంట్ మొండి వైఖరి, ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోరాడితే పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదు, కార్మికుల ఐక్యత మొండి వైఖరి, ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల ఐక్యత. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, ప్రభుత్వ అధికారులు వెంటనే కార్మికుల ఐక్యత, ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, ఎంసీసీ మేనేజ్మెంట్ మొండి వైఖరి, కార్మికుల తొలగించిన కార్మికులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, తొలగించిన కార్మికులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంసీసీ సిమెంట్ పరిశ్రమ కార్మికులు దాదాపుగా వారం రోజుల నుంచి ఇక్కడ తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో, అంటే ఫ్యాక్టరీ వల్ల లాకౌట్ చేసి అనధికారికంగా బంద్ చేసి ఆ సామాన్లు లోపల అమ్ముకుంటూ ఇవాళ ఇండస్ట్రీ లేకుండా దీన్ని రియల్ ఎస్టేట్కు మారుస్తున్నటువంటి సందర్భంలో కార్మికులు ఇక మాకు ఫ్యాక్టరీ నడవది, ఈ ప్రభుత్వం ఇక్కడ ఇంకా ఫ్యాక్టరీని పునరుద్ధరించే పరిస్థితి లేదు కాబట్టి మాకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా మేము ఎన్నేళ్ళు సేవ చేసినాం కాబట్టి మీరు అమ్ముకుంటున్న 1000 కోట్ల రూపాయల్లో మాకు ఒక 50 లక్షల రూపాయలు ప్రతి కార్మికునికి ఇవ్వాలి. అట్లనే మా ఇక్కడ ప్రభుత్వ స్థలం కూడా ఉంది, దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కూడా మాకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చెప్పి ఒక న్యాయపరమైనటువంటి డిమాండ్తో ఇవాళ వారం రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే, దురదృష్టం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ మొత్తం మార్పు జరుగుతుందని అనుకున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లలో విధ్వంసమైన తెలంగాణని పునరుద్ధరిస్తారేమో అని అనుకుంటే ఇవాళ ఈ జిల్లాలోకి సంబంధించినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, వారే కార్మిక శాఖ మంత్రి, వారే గనులకు సంబంధించిన మంత్రి, మరి వారి ఇలాకాలో ఇవాళ వారి జిల్లాలో ఇవాళ 7 రోజుల నుంచి ఇవాళ దీక్ష నడుస్తూ ఉంటే మరి ఇక్కడ కార్మికులు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు, మరి ఫ్యాక్టరీ ఏమైంది, ఈ యాజమాన్యం ఏం చేస్తుందని చెప్పి కనీసం ఒక్క నిమిషం కూడా ఈ ప్రక్కన వచ్చి మరి కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం కానీ, వీళ్ళని కలవడం కానీ, కబురంపడం కానీ, ఇవాళ చర్చలు కానీ కూడా ఏమి జరుగుతలేదు. కనీసం కలెక్టర్ని కూడా ఈ ప్రాంతానికి కూడా పంపేయలేదంటే ఇవాళ ప్రభుత్వానికి కార్మికుల పట్ల, ఇండస్ట్రీస్ పట్ల చిత్తశుద్ధి ఏపాటిది అనేది వాళ్ళు అర్థమైపోతా ఉన్నది. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ జైళ్ళలో ఎవరినైనా పెట్టాలి అని అంటే ఫస్ట్ ఈ ఎంసీసీ సిమెంట్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని పెట్టాలి. ఇవాళ వాళ్ళు కరెంటుకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి 14 కోట్ల రూపాయల బకాయి ఉన్నారు. బకాయి ఉంటాయి, రెవెన్యూ అధికారులు తాళాలు వేస్తే తాళం తీరుగానే ఉంటుంది. వెనక నుంచి కోట్ల రూపాయల విలువైనటువంటి ఇనుప సామాన్, ఇండస్ట్రీకి సంబంధించిన సామాన్ అంతా కూడా అమ్ముకున్నారు. ఇవాళ కార్మికులకు చెల్లించడానికి, జీతాలు ఇవ్వడానికి, వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ము ఇవ్వడానికి వాళ్ళకి చేతులు వస్తలేవు. కానీ వాళ్ళ వెనక నుంచి మొత్తం సామాన్ అమ్ముకున్నటువంటి సందర్భంలో ఎన్నోసార్లు అడిగితే కూడా స్పందించినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? వాళ్ళు ఇవాళ మూసేసే ఇండస్ట్రీస్కి బ్యాంకులు కూడా 100 కోట్ల రూపాయలు ఏ విధంగా లోన్లు ఇచ్చినాయి. ఇవాళ బ్యాంకులు ఇప్పటికే 10 సార్లు ఇవాళ వేలంకు పెడిస్తే ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కాము, ఇందులో ప్రభుత్వ స్థలం ఉన్నది, ఇదంతా కిరికిరి ఉన్నాయని చెప్పి ఎవరు కూడా ఈ ఇండస్ట్రీని కొనడానికి కూడా రావడం లేదు. అంటే ఇవాళ కూడా మళ్ళీ వాళ్ళ వేలం పాట ఉన్నదని చెప్పి కూడా తెలిసింది. బట్ ఎవరు కొన్నా కూడా వాళ్ళు పొడుగ్గారు. దయచేసి ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం బాగుపడాలని చెప్పి తక్కువ ధర కొట్టి ఇవాళ రైతులందరూ కూడా తమ సర్వస్వం కోల్పోయి భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇస్తే భూములు తిరిగి రైతులకు ఇవ్వాలి, లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కార్మికులకు చేయాలి. ఈ ప్రాంతం నుంచి వేలంపాటలో వచ్చినటువంటి సొమ్ము ఏమైనా ఉంటే మీ రికవరీ పొంగ రావాల్సినటువంటి సొమ్ము 50 లక్షల రూపాయలు ఇవాళ కార్మికులకు చెల్లించాల్సినటువంటి బాధ్యత మధ్యలో ఉండి పనిచేయాల్సినటువంటి ప్రభుత్వము. ఇవాళ ప్రభుత్వం ఆ పనిచేస్తలేదు, ఇవాళ కార్మిక శాఖ ఆ పనిచేస్తలేదు. ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు దీనిపైన చర్య తీసుకోవాలి. వారే ఒక అడుగు ముందుకు వేసి ఈ జిల్లాలో ఇంతమంది అన్యాయం అయిపోతున్నారు, మీ జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల గురించి మీరు ఏం పట్టించుకుంటారని చెప్పి మేము ఈ వేదిక నుంచి మేము ప్రశ్నిస్తాను.